ఇలాంటి తరంగాలు పక్కదారి పట్టించలేవు. అండి మన మధ్య ముగ్గురు స్పీకర్లు ఉన్నారు, వీరి గురించి మనం పరిచయం చేయాలి. రెండోది కుషన్ వి. మీరు సమాచార పత్రిక చదివితే ప్రతి మ్యాగజిన్లో ఒక ఆర్టికల్ ఆయన కంపల్సరీగా ఉంటుంది. అట్లాగే లక్కీ సింగ్ ఆయన కూడా ఉంటుంది. ఎందుకంటే మా యూట్యూబ్ నుంచి బోల్డ్ అన్ని ఆర్టికల్స్ ఈ మ్యాగజిన్లో, ప్రజెంట్ మ్యాగజిన్లో కూడా వీళ్ళిద్దరే ఉన్నాయి, ప్లస్ కృష్ణమూర్తి గారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ పరిచయం అయినాయి. కాబట్టి వాళ్ళు ఎంత అద్భుతంగా మరి వీటిని సాధన చేశారన్నది మనకి వాళ్ళ వివరణ ఇస్తారండి. మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పటి నుండి కృష్ణమూర్తి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇంకా ఆయన దీన్ని కొనసాగిస్తారు. మీ అందరి వల్ల ఇవాళ పట్టుకున్నాను, సోపర్గా ఉన్నాను. కార్యక్రమం నాకు హ్యాండ్ ఓవర్ చేయడం ఏం లేదు. 2 నిమిషాలు మాట్లాడి నేను వెళ్ళిపోతాను, మిగతా రోజు చూసుకున్నాను. ఇప్పుడు సురేష్ బాబు గురించి నేను పెద్ద మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేను బార్లో కూర్చుని మందు కొడుతూ మందు ఎలా మానాలని ఆలోచిస్తున్న రోజుల్లో కూడా సురేష్ బాబు మీకు తెలుసు. మీరు అందరూ సోపర్గా ఉన్నారు, ఆయన సోపర్గా ఉన్నారు. సురేష్ ప్లీజ్ కమ్. బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు మీకు పరిచయం, ఒకళ్ళ పరిచయం భూషణ్ పరిచయం 2016లో. ఎందుకంటే భూషణ్ యొక్క అనుభవం యొక్క అడ్వాంటేజ్ మిగతా దేశం అంతా తీసుకుంది, ఈస్ట్ వెస్ట్ నార్త్. బట్ సౌత్కి ఏంటంటే భాష ప్రాబ్లం, లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వింజ దాటి భూషణ్ యొక్క అనుభవం మనం వాడుకునే అవకాశం మనకు రాలేదు. దాని గురించి ఆలోచించి 2016లో మనం భూషణ్ పిలిస్తే వచ్చాడు. వచ్చిన తర్వాత మీకు 2 రోజులు మీలో ఎవరెవరికైతే గుర్తుందో 8 సంవత్సరాల క్రితం ఈ 2 రోజులు ఇక్కడే ఇదే హోటల్లోనే 2 రోజుల్లో మనకి సాంప్రదాయాల మీద మంచి అవగాహన ఇచ్చింది. దాని ఆడియో రికార్డింగ్ కూడా చాలామంది దగ్గర ఉండాలి. కానీ ఏమైపోయిందంటే ఈ 8 సంవత్సరాల్లో మనం చాలా పెరిగాం. కొత్త వీరులు చాలామంది వచ్చారు. వాళ్ళు కొత్త సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ డౌట్లు వాళ్ళకు ఉంటాయి. ఇది ఎందుకు ఉండాలి, ఇది ఇలాగే ఎందుకు చేయాలి, ఇది కృష్ణమూర్తి గారి సాంప్రదాయమా ఏ సాంప్రదాయమా తెలియాలి కదా. అందుకని ఏంటంటే మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే మేమేం చిన్నవాళ్ళం అవ్వట్లేదు, అందరం పెద్దవాళ్ళం అవుతున్నాం. మరి ఎల్డర్ స్టేట్స్మెంట్ అవుతాము, బ్రీడింగ్ డీకన్స్ అవుతాము, మాకు తెలియదు, వయసు మాత్రం వస్తుంది. అంచేది ఏంటంటే ఆ ఓపిక అయిపోయే లోపల మళ్ళీ ఒక్కసారి మన ఫెలోషిప్ అందరికీ తెలుగు అనువాదంతో మళ్ళీ సాంప్రదాయాల మీద 3వ లెగసీ అయిన సేవ మీద. ఎందుకంటే భూషణ్ ఇవాళ రోజున సాంప్రదాయాలు అయితేనేమి సేవ అయితేనేమి మన భారతదేశంలో మా అందరికంటే అనుభవం లేదు. ఎందుకంటే ఆయన ఎక్కువ చేశాడు కదా. ఈ రోజున మన జనరల్ సర్వీస్ ఆఫీసు వ్యవస్థీకృత, మన జనరల్ సర్వీస్ బోర్డు, మన కాన్ఫరెన్స్ స్ట్రక్చర్ వెళ్ళి యూరోప్లో అయితేనే అమెరికాలో అయితేనే స్టడీ చేసి ఆ పుస్తకాలన్నీ చదివి దీని వాళ్ళని తీసుకొచ్చి యువ దగ్గర నుంచి మొత్తం అందరినీ తీసుకొచ్చి దాని ప్రకారం మన కమిటీ సిస్టమ్ ఉంటే బాగుంటుంది. ఇవాళ ఎవరైతే జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్కి వెళ్ళినో తెలుసు, కమిటీల్లో కూర్చుంటుంది. ఆ కమిటీ సిస్టమ్ కూడా పట్టుకొచ్చి ఇండియాలో డూప్లికేట్ చేసింది భూషణ్. ఇవాళ మొత్తం అంతా కట్టేసిన తర్వాత మనం చాలా కబుర్లు చెప్తాం. ఒక్కొక్కటి చేసుకుంటూ ఆ ఉన్న తక్కువ మందితోటి, ఆ ఉన్న నలుగురితోటి పని చేసుకుంటూ ఈ బాధలన్నీ పడ్డాడు. కాబట్టి చేసిన అనుభవం భూషణ్కి చాలా. ఆ తర్వాత వచ్చిన లక్కీ ఏదైతే నేను డెలివేట్గా చేస్తుండగా లక్కీ చైర్మన్ అయ్యాడు. నేను దగ్గర నుంచి చూశాను లక్కీ పని. ఆ తర్వాత నుంచి ఆ ముందు నుంచి కూడా ఇతరులకి పంచి పెట్టడం అన్న విషయాన్ని పూర్తిగా నమ్మి 10 మందికి పంచి పెడతారు. అంచేత ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళిద్దరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ వాళ్ళని వేదికను అలంకరించమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నమస్తే మిత్రులారా, నా పేరు భూషణ్, నేను త్రాగుబోతున్నాను. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని ఎడిట్ అవ్వడానికి అందరం వచ్చాం.
సో దాన్ని అంటే ముఖ్యంగా మొబైల్ని నా సైలెంట్ మోడ్లో కానీ ఎయిర్ప్లేన్ మోడ్లో కానీ పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని అనుభూతి మనం సరిగ్గా తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఇంత దూరం నుంచి అందరం వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చాం. సో వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు మనం మనసారా ఈ ప్రోగ్రామ్ని విని అర్థం చేసుకుని ఆ అనుభవాన్ని పట్టుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని అని చెప్తాను. సో మన కార్యక్రమం మొదటిసారి అయి ఉంటుంది. దీనికి అవసరం ఏంటి, ఇట్లా చేయాల్సిన అవసరం? మనకు తెలిసిందే, మనం ఆల్కహాలిక్లో స్థిరంగా ఉండం, మనం మెదడు అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. సో క్లుప్తంగా చెప్పాలనుకున్న విషయం గురించి చెప్పడానికి మేము ప్రెజెంటేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. మనం ఈ కార్యక్రమం గురించి చూసుకుంటే శనివారం ఆదివారం కలిపి ఇప్పుడు 10 అవుతుంది సుమారు. ఈరోజు 10 గంటల ఉదయం నుంచి రేపు 1:30 వరకు మనకి కార్యక్రమం నడుస్తుంది. అంటే మనకి టీ బ్రేక్లు, లంచ్ ఇదంతా టైం తీసేస్తే సుమారు 9:30 గంటల నుంచి 10 గంటల వరకు మనకి ప్రోగ్రామ్ సమయం ఉంది. మనకున్న సాంప్రదాయాలు 12. అంటే మనకి ఒక్కొక్క సాంప్రదాయానికి గంట కంటే తక్కువ సమయం ఉంది తెలుసుకోవడానికి. సో మేమందరం ఇక్కడ చేసే ప్రయత్నం ఏంటి అని అంటే సాంప్రదాయాల గురించి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే నాకు జవాబులు కావాలనుకుంటే ఆ సెషన్ కూడా నిర్వహిస్తాం. నేను చేసే మనవి ఏంటి అని అంటే ఎవరికైనా మేము చెప్పేటప్పుడు ప్రశ్నలు వస్తే నోట్ చేసుకుని పెట్టుకోండి. చివరిన మేము ఎప్పుడైతే ప్రశ్న జవాబులకి సెషన్ ఓపెన్ చేస్తామో అప్పుడు అడగండి. నా అనుభవంలో 3-4 ప్రశ్నలు ఒకేసారి ఒక జవాబులో కవర్ అయిపోతాయి. సో చివరికి అది పెట్టుకుందాం అని మన 12 సోపానాలు 12 సాంప్రదాయాల పుస్తకం గురించి మీరు చూసే ఉంటారు లేదా చదివే ఉంటారు. అది చదివి ఉంటే చాలా మంచిది, ఎందుకంటే మేము మాట్లాడేది ఆ సాంప్రదాయాల గురించి. సో చదువుంటే మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎవరికైనా తెలుసా 12 సోపానాలు 12 సాంప్రదాయాల పుస్తకం గురించి? ఎవరైనా చదువున్నారా? దానికంటే ముందు ఇక్కడ ఎవరైనా వాళ్ళ మొదటి నెల సొబ్రైటీలో ఉన్నారా? మొదటి 6 నెలల సొబ్రైటీలో ఉన్నారా? లేదా మొదటి సంవత్సరం సొబ్రైటీలో ఉన్నారా? వాళ్ళకైతే అన్నిటికంటే ముఖ్యంగా మీకు బిగ్ బుక్ తెలుసా అని అడుగుతాను. బిగ్ బుక్తో కార్యాచరణ చేయడం మొదలు పెట్టారని అడుగుతాను. స్పాన్సర్ని తీసుకున్నారా? స్పాన్సర్తో పాటు 12 సోపానాల కార్యాచరణ చేయడం మొదలు పెట్టారని అడుగుతాను. అందరికీ తెలుసా ఇక్కడ 12 సోపానాల గురించి? అండ్ ఈ 12 సోపానాలతో మనం ఏం చేస్తాం? 12 సోపానాలు ఎందుకు చేయాలి? నా ఉద్దేశం ప్రకారం 12 సోపానాల వలన నాతో నాకుండే అనుభవం, నాతో నాకుండే రిలేషన్షిప్ అనేది మెరుగు చెందుతుంది. నేను ఏఏకి ఎందుకు వచ్చాను అనే ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటే, నేను ఈరోజు తాగుడు ఆపడానికి ఈరోజు ఏఏకి రాలేదు. ఎక్కువ తాగుతున్నాను కాబట్టి ఏఏకి రాలేదు. తాగుడు నుంచి దూరంగా ఉండలేకపోతున్నాను కాబట్టి ఏఏకి రాలేదు. సో ఒకసారి తిరిగి చూసుకుంటే ఏంటి, నాకు చాలా గర్వంగా ఉండేది. అందరికంటే ఎక్కువ తాగుతాను నేను, బయట కంటే ఎక్కువ మందు తీసుకుంటాను నేను అనే గర్వంతో నేను ఎక్కువ తాగేవాడిని. సో మన బిగ్ బుక్లో రాస్తారు మానసిక అలర్జీ, శారీరకమైన అలర్జీ ఉంటుంది ఆల్కహాలిక్స్కి అని. సో ఆ శారీరకమైన అలర్జీ వల్ల నేనైతే ఆల్కహాలిక్స్ అనానిమస్కి రాలేదు. మరి దేనివల్ల వచ్చాను? బిగ్ బుక్లో ఇంకొకటి రాసి ఉంటుంది మానసిక ఒత్తిడి అని. మానసిక ఒత్తిడి ఏంటి అని అంటే, నా మందు తాగే సమయం 4 స్టేజెస్లో ముందుకెళ్తూ ఉంటుంది. ముందు పరిచయం చేసుకుంటాను మందుతో నేను, తర్వాత నేను మందు మంచి స్నేహితులం అవుతాం, తర్వాత నేను మందుని ప్రేమిస్తూ ఉంటాను, తర్వాత అదొక మానసిక ఒత్తిడిలాగా మారిపోతుంది. నేను ఆ ఆలోచన తీసివేద్దామన్నా నా బుర్ర నుంచి నేను తీసివేయలేను. ఆ స్టేజ్కి కూడా వెళ్ళిపోతాం చాలా మంది తాగుబోతున్నారు. సో మరి ఆ ఒత్తిడి తీసివేయడానికి నేను ఆల్కహాలిక్స్ అనానిమస్కి వచ్చాను కాదు, దాని గురించి కూడా కాదు. మరి దేని గురించి ఆల్కహాలిక్స్ అనానిమస్కి వచ్చాను? నా రిలేషన్షిప్స్, నా సమాజంతో ఉండే నాకు అనుభవం, సమాజంతో ఉండే నా రిలేషన్షిప్, నా కుటుంబ సభ్యులతో ఉండే నా రిలేషన్షిప్, నా ఫ్రెండ్స్తో, అన్నిటికంటే ముఖ్యంగా నాతో నాకుండే రిలేషన్షిప్స్ ఇవన్నీ బాగా దెబ్బతిన్నాయి. నా ఫైనాన్సెస్ బాగా దెబ్బతిన్నాయి, ఉద్యోగాలు పోయినాయి, చాలా కోల్పోయాను జీవితంలో.
అన్నిటికంటే ముఖ్యంగా నాకుండే ఒక రిలేషన్షిప్ని నేను కోల్పోయాను. అది నేను తిరిగి మెరుగు చెందించుకోవడానికి ఆల్కహాలిక్స్ అనానిమస్కి వచ్చాను. తిరిగి నేను మళ్ళీ ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి ఆల్కహాలిక్స్ అనానిమస్కి వచ్చాను. సో ఈ రిలేషన్షిప్స్ ఏమి మెరుగు చెందించుకోవడానికి వచ్చాను. నా ఫిజికల్గా శారీరకంగా మెరుగు చెందడానికి, ఫైనాన్షియల్గా డబ్బు వ్యవహారాల్లో మెరుగు చెందడానికి, కుటుంబ వ్యవహారాల్లో మెరుగు చెందడానికి, అన్నిటికంటే ముఖ్యం నాకుండే రిలేషన్షిప్ మెరుగు చెందించుకోవడానికి వచ్చాను. అండ్ నేను ఈ ప్రోగ్రామ్ చేసే కొద్దీ నాతో నేను ఎలా బ్రతకాలి, వేరే వాళ్ళతో ఎలా బ్రతకాలి, నా మిత్రులతో ఎలా బ్రతకాలి, బయట సమాజంలో ఎలా బ్రతకాలి అనే అనుభవం నాకు ఇక్కడ లభించింది. సో ఈ సంబంధం ఏంటి? నాతో నా గ్రూప్కి ఉన్న సంబంధం ఒకటి, నా గ్రూప్కి వేరే గ్రూపులతో ఉన్న సంబంధం ఇంకొకటి, గ్రూపులు మొత్తం కలిపి మన బయట సమాజంతో ఉన్న సంబంధం ఇంకొకటి. సో అనేది ఒక కొత్త సమాజం. అండ్ ఇక్కడ సంబంధాలు వచ్చేసి నా మిత్రమండలితో ఉంటుంది, వేరే గ్రూపులతో ఉంటాయి, అండ్ బయట సమాజాలతో ఉంటాయి. కానీ అంటే ఏంటి? చాలా చాలా దారుణాలు ఎదుర్కొన్న సమాజం. అండ్ ఈ సమాజం బయట వాళ్ళతో ఎలా వ్యవహరించాలి, మనతో మనం ఎలా వ్యవహరించుకోవాలి, దీనికి సూత్రాలే ఈ ఆధ్యాత్మిక సూత్రాలే మన 12 సాంప్రదాయాలు. సో 12 సాంప్రదాయాలు అన్నిటికంటే ముఖ్యంగా ఏమి ఆధ్యాత్మిక సూత్రం మీద నిలబడి ఉంది అని అంటే, మన అందరం ఉమ్మడిగా నమ్రతతో ఎట్లా ఉండాలి. 12 సోపానాలు మనతో మన నమ్రత గురించి మనకి నేర్పించింది. కానీ బయట ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు మాకు తెలుసు ఎట్లా ఉండాలో, మాకు దీని నుంచి బయట ఎట్లా పడాలో మాకు తెలుసు అనే అహంకారంతో ముందుకెళ్తామా, లేదా అందరూ కలిసికట్టుగా నమ్రతతో మనకి దొరికిన సందేశాన్ని బయట ఎట్లా అందిస్తాం అనే విషయం మీద 12 సాంప్రదాయాలు రచించేయబడ్డాయి. సో మనం ప్రెజెంటేషన్లో దిగే ముందు ఈ టైటిల్ని ఒకసారి గమనిద్దాం. బిల్డబ్ల్యూ ఈ ఆర్టికల్ రాసినప్పుడు దీనికి హెడ్డింగ్ పెట్టింది 12 సూత్రాలు మన భవిష్యత్తుని కాపాడడానికి, 12 సాంప్రదాయాలు మన భవిష్యత్తుని కాపాడడానికి అని. అండ్ ఈ 12 సాంప్రదాయాల్ని మనం మన జీవితంలోకి అలవర్చుకుంటే మన భవిష్యత్తు అనేది స్థిరంగా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది అని ఆయన రాశారు. సో భూషణ్ గారు లక్కీ గారికి ఇచ్చే ముందు ఆయన చెప్పింది ఏంటంటే, మన గతంలో సాంప్రదాయాలు రాకముందు ఏం జరిగింది ఏలో 1934 నుంచి 1941 వరకు మన సాంప్రదాయాలు రచించబడ్డాయి. అప్పటి వరకు ఏం జరిగింది అనేది లక్కీ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఆయనకి ఇవ్వడం జరిగింది. లక్కీ గారు వచ్చేసి, నేను తాగుపోతున్న, నా పేరు లక్కీ, రివైవర్ గ్రూప్ అనే సభ్యుడిని, రివైవర్ హోమ్ గ్రూప్ అనే గ్రూప్ సభ్యుడిని. నేను ఒక స్పాన్సర్ని తీసుకోవడం జరిగింది, 12 సోపానాలు చేయడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక సూత్రాల ఆధారంగా నా జీవితాన్ని ఈరోజు నేను గడుపుకుంటూ ఉంటాను. అండ్ ఆయన ఎన్నో సంవత్సరాలు అయింది మందుకు దూరంగా ఉంది. అండ్ మీ అందరినీ ఇక్కడ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆయన చెప్తున్నాను. ఈ ట్రాన్స్లేషన్ అనేది అలవాట్లేదు, ఎందుకంటే నా త్రాగుడులాగా నేను మాట్లాడడం మొదలు పెడితే ఆపలేను. సో అన్నిటికంటే ముఖ్యంగా మన ఇతిహాసం చూసుకుంటే అవసరం ఏముంది అని అంటే, మన అందరికీ మన ఫౌండర్స్ డే తెలుసు. 10 జూన్ 1935 ఆల్కహాలిక్స్ అనానిమస్ ప్రారంభమైంది, ఎప్పుడైతే బిల్ బాక్లో కలుసుకున్నారో. కానీ మనకి 1934 గురించి చాలా మందికి అవగాహన ఉండదు. సో 1935లో ప్రారంభమైంది. అండ్ 1935లో ఆ మీటింగ్ కారణంగా మన అందరం ఇప్పుడు ఇక్కడ కలుసుకుని ఉన్నాం. సో 10th జూన్ తర్వాత ఏం జరిగింది అని చూస్తే, అనేది చాలా ఎదుగుదిగుడిని ఎదుర్కొంది. ఆల్కహాలిక్ ఫౌండేషన్ స్థాపితమైంది 1938లో.
అండ్ 1939లో మన బిగ్ బుక్ ప్రింట్ అయింది. మొట్టమొదటి 100 మంది వాళ్ళ ఉమ్మడి అనుభవాల్ని ఒక బుక్ రూపాన రాసి అది పబ్లిష్ చేయడం జరిగింది 1939లో. 1941లో ఏఏకే ఒక కొత్త ఏజ్ వచ్చింది. సాటర్డే ఈవినింగ్ పోస్ట్ అనే ఒక మ్యాగజైన్లో ఆర్టికల్ పబ్లిష్ అయింది ఏ గురించి. దానికంటే ముందు మనం 1938లో ఏం జరిగింది అనేది ఒకసారి తిరిగి చూసుకుంటే, మన ఆల్కహాలిక్ ఫౌండేషన్ అనేది స్థాపించాల్సిన అవసరం ఏంటి? ఆల్కహాలిక్ అప్పటికే 1938లో 40 మనుషులే మందుకి దూరంగా ఉన్నారు, సోబర్గా ఉన్నారు. సో ఈ 40 మనుషులు ఉన్నప్పటికీ, ఇంత తక్కువ మంది ఉన్నప్పటికీ ఆల్కహాలిక్ ఫౌండేషన్ స్థాపించాల్సిన అవసరం ఏంటి? దాని వెనకాల ఆలోచన ఏంటి అని అంటే, మార్చ్ 1938లో కొంతమంది ఏ మెంబర్స్ అందరూ కలుసుకున్నారు. 17 ఏ మెంబర్స్ కలుసుకున్నారు. వాళ్ళందరూ కలిసి చూసుకుంది ఏంటి అని అంటే 17 మంది మందుకి దూరంగా ఉండడం జరిగింది. అండ్ ఇది ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది తాగుబోతులకి. సో మన ఏ మెంబర్స్ అప్పుడు అందరూ చాలా పెద్ద కళలు కనడం మొదలుపెట్టారు. హాస్పిటల్స్ కట్టించాలి తాగుబోతులకి, ఉద్యోగాలు ఇప్పించాలి, డబ్బు సహాయం చేయాలి, ఇలాంటి చాలా కళలు కనడం మొదలుపెట్టారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా దీంతో పాటు ఇంకో కళ కూడా కన్నారు. ఏంటంటే మనందరి ఉమ్మడి అనుభవం ఒక బుక్ రూపాన ప్రపంచవ్యాప్తంగా అందరికీ త్రాగుబోతులకు అందించాలి. ఇలా అందిస్తే ప్రపంచవ్యాప్తంగా త్రాగుబోతులు మందుకు దూరంగా ఉంటారు, సోబర్గా ఉంటారని అనుకున్నారు. ఈ మిగతా కళలన్నీ పక్కకి వెళ్ళిపోయి మన పుస్తకం అనే ఒక కళ ఒకటే నిజమైంది. అప్పట్లో బిల్డబ్ల్యూ రీడర్స్ డైజెస్ట్ అనే మ్యాగజైన్కి దగ్గర ఎడిటర్తో మాట్లాడడానికి వెళ్ళారు. రీడర్స్ డైజెస్ట్ అప్పట్లో వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా చదవబడిన ఒక మ్యాగజైన్. అండ్ ఆ ఎడిటర్కి మన ఒక ఆలోచన బాగా నచ్చింది. అండ్ ఆయన మనతో సహకరిస్తానని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళందరూ బాగా సంతోషం చెందారు. అండ్ రీడర్స్ డైజెస్ట్ లాంటి మ్యాగజైన్ మనకి సహాయం ఇస్తే చాలా మందికి ఈ మెసేజ్ సందేశం అందుతుంది. దాంతోపాటు చాలా డబ్బులు వస్తాయి. చాలా మంది మనకి డొనేషన్లు డబ్బు రూపాన ఇస్తారు. సో ఈ డబ్బుని ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఆల్కహాలిక్లు డబ్బుతో సరిగ్గా ఉండలేవు. సో ఈ డబ్బుని ఆల్కహాలిక్ చేతిలో పెడితే ప్రమాదకరం అని వాళ్ళు ఆలోచించి, ఆ భయంతో వాళ్ళు త్రాగుబోతులు కాని మిత్రుల సహాయం కూడా తీసుకోవడం జరిగింది. అలాగా ఒక త్రాగుబోతులు కాని మిత్రులు అండ్ ఈ ఏఏ సభ్యులు ఇద్దరు కలిసి ఆల్కహాలిక్ ఫౌండేషన్ అనేది స్థాపితం చేయడం జరిగింది. ఇది ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది బిల్డబ్ల్యూ స్టార్ట్ చేశారు అప్పట్లో. సో 1939లో ఈ బిగ్ బుక్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. మన బిగ్ బుక్లో అందరూ చదివే ఉంటారు. మొదటి 100 మంది ఎట్లా తాగుబోతారని నుంచి కోరుకున్నారో వాళ్ళ అనుభవం గురించి రాసామని బిగ్ బుక్ మొదటి పేజ్లో ఉంటుంది. కానీ ఇతిహాసంలో తిరిగి వెళ్ళి చూసుకుంటే చాలామంది చెప్పడం ఏంటంటే అప్పుడు 100 మంది కూడా సరిగ్గా లేరు, 79 మందే ఉండేవాళ్ళు. కానీ 79 అని ప్రింట్ చేస్తే బాగోదు, వినడానికి బాగాలేదు, 100 మంది అంటే కొంచెం వెయిట్ ఉంటుంది అని వాళ్ళు 100 మంది అని ప్రింట్ చేయడం జరిగింది. సో చాలా చోట్ల నుంచి లోన్స్ తీసుకుని బిగ్ బుక్ ప్రింట్ చేయడం జరిగింది. సో బిగ్ బుక్ కాపీలు తయారు చేయించుకుని రీడర్స్ డైజెస్ట్ మ్యాగజైన్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారని, ఈ బుక్ని గురించి వాళ్ళు రాసి పబ్లిష్ చేస్తారని. ఏప్రిల్ 1939లో వాళ్ళు మ్యాగజైన్ దగ్గరికి వెళ్ళి ఎడిటర్ని మళ్ళీ కలవడం జరిగింది. ఆ ఎడిటర్ అయితే ఆయన ఇచ్చిన వాగ్దానం మర్చిపోయారు. నేను మీకు ఏం వాగ్దానం ఇవ్వలేదని వాళ్ళని వెలివేస్తారు. అప్పుడు వీళ్ళందరికీ భయం మళ్ళీ పట్టుకుంది. ఇన్ని కాపీలు తయారు చేయొచ్చు, ఇంత అప్పు చేసి ఇన్ని కాపీలు తయారు చేయొచ్చు, ఈ కాపీలన్నీ ఇప్పుడు ఎట్లాగా అమ్ముతాం అని ఒక భయం పట్టుకుంది. అప్పుడు వాళ్ళు చాలా చిన్న మ్యాగజైన్స్కి, చిన్న పత్రికల దగ్గరికి వెళ్ళి ఏ గురించి ప్రచారం చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అట్లా రిక్వెస్ట్ చేస్తూ చాలా మ్యాగజైన్స్లో, చాలా పత్రికల్లో ఏ గురించి ప్రచారం మొదలైంది. సో దీనికి కారణంగా ఏ పుస్తకాలు అమ్మబడినాయి, ఏ ఒక సందేశం చాలా మందికి చేరుకోవడం మొదలైంది.
అండ్ దాంతోపాటు సభ్యత్వం కూడా పెరుగుతూ వచ్చింది. 1939 నుంచి 1941 వరకు 100 మందిగా మొదలైన మనం 2000 మందిగా వరకు మన సభ్యత్వం పెరిగింది ఈ మ్యాగజైన్స్లో ఇట్లా పబ్లిష్ చేయడం కారణంగా. అన్నిటికంటే ముఖ్యంగా 1941లో సాటర్డే ఈవినింగ్ పోస్ట్ అనే ఒక పత్రికలో ఏఏ గురించి ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. దాని టైటిల్ వచ్చేసి ఆల్కహాలిక్స్ అనానిమస్. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. సో ఎక్కడైతే ఇంగ్లీష్ భాష ఉందో ఈ సాటర్డే ఈవినింగ్ పోస్ట్ అనే పత్రిక పబ్లిష్ వెళ్ళేది. సో ఈ ఒక్క ఆర్టికల్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏఏ గురించి సందేశం అందింది. ఒక్క సంవత్సరంలో 2000 నుంచి మన సభ్యత్వం 8000 వరకు పెరిగింది. సో 1939లో 100 మంది సభ్యులమే ఉన్నాం. 1942 వరకు వచ్చేసరికి 8000 సభ్యులు అయ్యాం. అండ్ ప్రపంచవ్యాప్తంగా మన సభ్యత్వం విస్తరించింది. అండ్ ఓన్లీ పుస్తకం చదవడం ద్వారా ఆల్కహాలిక్స్ అనానిమస్ గురించి తెలుసుకుని చాలామంది వాళ్ళ ప్రాంతాల్లో ఏఏ గ్రూప్స్ ప్రారంభించడం మొదలుపెట్టారు. కానీ ఏ గ్రూప్ని ఎలాగా రన్ చేయాలి, ఎలాగా నిర్వహించాలి అనేది ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో చాలామంది వాళ్ళకున్న ప్రశ్నలకి, వాళ్ళకున్న వచ్చే సమస్యలకి ప్రశ్న రూపాన న్యూయార్క్లో మన ఫౌండేషన్ ఆఫీస్కి ఉత్తరాలు రాసేవారు. అప్పట్లో మన న్యూయార్క్ ఫౌండేషన్ ఆఫీస్లో బిల్ డబ్ల్యూ ఒకళ్ళే పూర్తిగా ఎంప్లాయిడ్, అక్కడ పూర్తిగా ఉద్యోగం చేసేవారు. రూత్ హాక్ ఆయన జనరల్ సెక్రటరీ, ఆవిడ జనరల్ సెక్రటరీ. వాళ్ళిద్దరు కలిపి ఈ ఉత్తరాలన్నిటికీ సమాధానాలు తిరిగి రాసేవాళ్ళు. అండ్ చాలా వరకు ఈ ఉత్తరాలు అనుబంధాల గురించి ఉన్న ప్రాబ్లమ్స్, గ్రూపుల్లో ఉన్న ప్రాబ్లమ్స్, మిత్రమండలి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఉండేది. ఎన్నో వేలుగా ఈ ప్రశ్నలు ఆయనకి వస్తూ ఉండే ఉత్తరాల రూపాన. సో బిల్ డబ్ల్యూకి ఒక భయం చేరుకుంది, ఏ అనేది ఇంకా సమాప్తం అయిపోతుందా దీనివల్ల. సో అప్పుడు ఈ 12 సాంప్రదాయాలు రచయించబడ్డాయి. సో ఇక్కడ నేను కింద ప్రెజెంటేషన్లో ఏఏసిఓఏ, పిఐఓ, ఎల్ఓహెచ్ ఇవన్నీ ఉన్నాయి. అవి ఏంటివి అని మీకు ఒక సందేహం రావచ్చు. ఏఏసిఓఏ అంటే ఆల్కహాలిక్స్ అనానిమస్ కమ్స్ ఆఫ్ ఏజ్ అనే పుస్తకం, పిఐఓ అనేది పాసిటోన్ అనే పుస్తకం, ఎల్ఓహెచ్ అంటే లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్ అనే పుస్తకం. మేము తీసుకున్న ప్రెజెంటేషన్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ పుస్తకాల నుంచి మేము సేకరించింది. సో ఇంకా మీరు దీని గురించి తెలుసుకోవాలంటే, దీని ఒరిజినల్ ఆర్టికల్స్ చదవాలి అని అంటే ఆ పుస్తకాలని సాధన చేయండి, ఆ పుస్తకాలను చదవండి, ఇంకా తెలుసుకోండి. సో ఇక్కడ ఎంతమంది 10 సంవత్సరాలు మించిన వాళ్ళు సోబర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు? సో ఒక 15-20 మంది ఉన్నట్టున్నారు. మీరు ఒక 10-15 సంవత్సరాల ముందు హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో ఒకసారి చూస్తే ఎన్ని గ్రూపులు ఉండుంటాయి? తిప్పికొడితో 10 గ్రూపులు కూడా మొత్తం ఉంటున్నారు. అలా విస్తరించి ఉన్నాయి గ్రూప్స్, కానీ ఐక్యతతో లేవు. ఎప్పుడైతే గ్రూపులు ఐక్యతతో ముందుకొచ్చి వాళ్ళ ఉమ్మడి సంక్షేమం గురించి ఆలోచించి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు, మన మిత్రమండలి పెరగడం మొదలైంది. డెలిగేట్లు సెక్రటరీలు ఎంపిక పడ్డారు అండ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీల వల్ల చాలా సేవా కార్యక్రమాలు చేయబడ్డాయి. దానివల్ల మెంబర్షిప్ మన పెరగడం మొదలైంది. మన సేవా కార్యక్రమాలు చేయనంత వరకు మన ఏ ఒక మెరుగు అనేది చెందదు. అండ్ మన సేవా కార్యక్రమాలు ఎప్పుడైతే ఏర్పాటు చేస్తామో, ఎప్పుడైతే మన సందేశాన్ని అందించడానికి ప్రయత్నాలు చేస్తామో, ఏ మెరుగు చెందుతుంది. అది మనం ప్రపంచవ్యాప్తంగా మనకి ఉదాహరణ కనిపిస్తూనే ఉంది. మధ్యలో మనకి కరోనా వచ్చింది. దానివల్ల 2 సంవత్సరాలు మనకి ఫిజికల్ మీటింగ్లుకి దూరం అయ్యాం. అందరం ఆన్లైన్ మీటింగ్లకి అలవాటు పడ్డాం. 2 సంవత్సరాల తర్వాత కరోనా వెళ్ళిపోయింది, కానీ ఇంకా మనం చాలామంది ఆన్లైన్ మీటింగ్లే చేసుకుంటూ ఉన్నాం. ఫిజికల్ మీటింగ్లు అటెండ్ అవ్వడం మానేసాం. ఇక్కడ ఎంతమంది ఓన్లీ ఆన్లైన్ మీటింగ్లు చేస్తూ ఉంటారు, ఫిజికల్ మీటింగ్లు అటెండ్ అవుతుందా అని ప్రశ్న అడిగారు. సో ఆ ఉదాహరణ చూస్తే ముంబై అట్లాంటి ప్రాంతాల్లో సగం పైగా మిత్రమండలి ఆన్లైన్ మీటింగ్లకి అలవాటు పడ్డారు, ఫిజికల్ మీటింగ్లకి రావడం మానేశారు.
దీనివల్ల జరిగే ప్రభావం ఏంటి? మనుషులు ఫిజికల్ మీటింగ్లకి రాకుండా ఉమ్మడి సంక్షేమం గురించి ఆలోచించకపోతే బిజినెస్ మీటింగ్లు నిర్వహించలేరు. బిజినెస్ మీటింగ్లు నిర్వహించకపోతే ఇంటర్ గ్రూప్కి వాళ్ళ సందేశం అందదు. ఇంటర్ గ్రూప్కి సందేశం అందకపోతే సేవా కార్యక్రమాలు ఆగిపోతాయి. సేవా కార్యక్రమాలు ఆగిపోతే సమాప్తం అవుతుంది. నా అనుభవంలో తానే గ్రూప్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చెప్పారు. 2 నెలల పాటు ఇప్పటివరకు బిజినెస్ మీటింగ్ అనేది నిర్వహించలేకపోతున్నాం. ఎందుకు అని అంటే ఇంటర్ గ్రూప్ రిప్రజెంటేటివ్స్ ఆ మీటింగ్కి హాజరు అవ్వట్లేదు. సో ఏమీ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాం. దానివల్ల ఇంటర్ గ్రూప్ అనేది ఫంక్షన్ అవ్వట్లేదు. దానివల్ల మనుషులు కొంతమంది ఎక్కువ రావట్లేదు. సో ఇవన్నీ మంచిగా ఫంక్షన్ అవుతున్నా కూడా, ఇట్లా సేవా కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నా కూడా మనుషులు స్వచ్ఛందంగా వాళ్ళ ఆసక్తి చూపిస్తున్నారు ఆ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి. మనుషులు మెంబర్స్ ఆసక్తి చూపించకపోతే మనకి సందేశం అందించడానికి మార్గం ఉండదు. అండ్ దానికి మనకి స్వచ్ఛందమైన సేవా భావన కలిగిన మెంబర్స్ అవసరం చాలా ఉంది. అండ్ ఇప్పుడు నిజంగా ఒక విషాదమైన స్టేట్లో ఉంది. మన అందరి బాధ్యత ఈ సందేశాన్ని ఇంకా బాధపడుతున్న తాగుబోతులకు అందించడానికి. దీనికి మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే ఫిజికల్ మీటింగ్లు అటెండ్ అవ్వడం, సర్వీస్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే ఇంటర్ గ్రూప్ కార్యక్రమాలు నడుస్తాయి. ఇంటర్ గ్రూప్ నడిస్తే ఒక్క సేవా కార్యక్రమాలు నడుస్తాయి. బిల్డబ్ల్యూ ఒక వాక్యం రాశారు ఒక ఆర్టికల్లో, మన సర్వీసెస్, మన ఆల్కహాలిక్స్ అనానిమస్ ఒక సేవా కార్యక్రమాలు నిలిపివేయబడితే సమాప్తం అవుతుంది అని. తర్వాత వచ్చే తరాలు మనం వాషింగ్టోనియన్స్ గురించి ఎట్లయితే మాట్లాడుకున్నామో గురించి అట్లనే అడుగుతుంటారు. చాలా పెద్దదై ఉండొచ్చు, పలానా చేయకుండా ఉండుంటారు. అట్లాంటి భవిష్యత్తు మనకు కావాలా? ఐక్యతను మన గురించి మనం ఆలోచిస్తామా అని ఆయన ప్రశ్నించారు. సో 10 నిమిషాలు దీని గురించి మాట్లాడాక టీ బ్రేక్ తీసుకున్నాం. సో ట్రెడిషన్స్, సాంప్రదాయాలు ఒక చెక్ లిస్ట్ ఉంది. సాంప్రదాయాలు, మొదటి సాంప్రదాయం ఒక చెక్ లిస్ట్ మన తెలుగు భాషలో కూడా రాశారు. దానికి ప్రశ్నలు ఏమేమి ఉన్నాయి అంటే, గ్రూప్లోని నా వ్యవహార నడలి ఉపశాంతి కలిగించేది గాను, సరిచేసేది గాను, సమస్యతోనూ ఉన్నదా, లేక చీలికలు సృష్టించేది ఉన్నదా, పుకార్లు పట్ల ఇతర సభ్యులపై తీర్పులు చెప్పే ధోరణ పట్ల నా వైఖరి ఎలా ఉన్నది. రెండవ ప్రశ్న, నేను శాంతియుత వాతావరణానికి అనుకూలంగా ఉంటానా, లేక ఏదో వంకన వాదంలోకి దిగుతానా. మూడో ప్రశ్న, నాకు చిరాకు పుట్టించే వారి పట్ల నేను మృదువుగా ఉంటాను లేక పరుషంగా ఉంటాను. 4, నేను ఏలో పోటీలను ప్రోత్సహించే వ్యాఖ్యలు చేస్తుంటాను. ఒక గ్రూపును మరొక గ్రూప్తో పోల్చడం కానీ, వేరే ప్రదేశాల్లో ఏల మధ్య తేడాలను పేర్కొనడం కానీ చేస్తుంటాను. इसका सब पॉइंट हो गया क्या? आगे 4 के बाद आगे ये भी बचे 9 10 है 10 చేయడం. కార్యకలాపాల్లో కొన్నింటిని చులకనగా చూస్తున్నానా, నా అంతటి వారు ఇది చేయడమా అని అనుకుంటూ ఏమైనా పనులు ఉన్నాయా. 6, నేను ఏఏని గురించి సమగ్రంగా తెలుసుకున్నానా, ఏఏని మొత్తంగా బలపరుస్తున్నానా, లేక నేను అర్థం చేసుకొని ఆమోదించిన భాగాలను మాత్రమే నేను పరిమితిగా ఉన్నానా. 7,
ఏ సభ్యులు నా పట్ల ఎంత సహనంతో ఉండాలని కోరుకుంటానో అంత సహనంతో వారి పట్ల నేను వ్యవహరిస్తున్నానా? 8 ఒకవైపు ప్రేమ గురించి గంభీర ప్రసంగాలు చేస్తూ మరొక వైపు ద్వేషపూరిత ప్రవర్తన కలిగి పైపెచ్చు నా ప్రవర్తన నేను అంతర్గతంగా సమర్థించుకుంటున్నానా? 9 నేను తగినన్ని ఏ సమావేశాలకు హాజరవుతున్నానా? అవసరమైనంత లిటరేచర్ చదువుతున్నానా? 10 నా గురించిన మంచి చెడు మొత్తం ఏ ముందు నివేదిస్తున్నానా? మిత్రమండలి సహాయాన్ని తీసుకోవడానికి అలాగే మిత్రమండలికి సహాయాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉంటున్నానా? అదే మిత్రులారా, గ్రూప్ ఒక మెంబర్ ఇక్కడ ఉండండి. కొంత సమాచారం ఒక కాంప్లెక్స్ లాంటివి ఇవ్వాల్సింది ఉంది. నేను ఇక్కడ డిస్ప్లే పెడతాను. గ్రూప్ తీసుకోండి. టీ బ్రేక్ అంగీకరించటకు నాకు ప్రశాంతత మార్చగలిగిన విషయంలో మార్చుకున్నటకు ధైర్యం మరియు పై రెండింటికి గల తేడా తెలుసుకుని వివేకం. నేను మార్చలేని విషయంలో అంగీకరించడం నాకు ప్రశాంతత, మార్చగలిగిన విషయంలో మార్చుకున్నట్టుకు ధైర్యం మరియు పై రెండింటికి గల తేడాలు తెలుసుకుని వివేకం. థ్యాంక్ యూ సార్. సీట్లో కూర్చోండి. మీకు ఎవరికైనా ఇక్కడ కూర్చోండి ఇన్కన్వీనియంట్గా ఉంటే స్టాండ్ బైగా రూమ్ ఉందండి. బయట 2 బ్యాంకెట్ హాల్లో స్క్రీన్ ఉంది, ఆడియో వీడియో అన్నీ ఉన్నాయండి. అక్కడికి రావచ్చు. మీకు ఇక్కడ ఎవరైనా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయితే మాత్రం అక్కడికి రండి. సేమ్ యాజిటీస్ ప్రోగ్రామ్ అక్కడ కూడా డిస్ప్లే అవుతుంది, ఆడియో కూడా ఉందండి. అలాగే దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఫోన్స్ అన్ని సైలెంట్ మోడ్లో పెట్టుకొని అటు ఇటు పదాగా తిరగొద్దండి. ఈ లంచ్ అవర్ దాకా ఈరోజు సాంప్రదాయాలు అవన్నీ అవుతాయండి. రేపు మళ్ళీ సాంప్రదాయాలు సర్వీస్ గురించి భూషణ్ గారు, లక్కీ సింగ్ గారు, సురేష్ బాబు గారు వాళ్ళ టైంని మనం వినియోగించుకుందాం. దయచేసి కోఆపరేట్ చేయండి.